ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. ఇది సినిమా డైలాగ్, కానీ నిజం. అవును, తగ్గాలి, బరువు బాగా తగ్గాలి. తగ్గితేనే మంచిది మన దేహానికి, దేశానికి కూడా. ఇప్పుడు ప్రధాని మోదీ దేశాన్ని ఇదే కోరుతున్నారు. కాస్త తగ్గండి బాబు అని బతిమలాడుతున్నారు. అధిక బరువు, ఊబకాయం, స్థూలకాయం, హెవీ వెయిట్, ఒబెసిటీ, పేరు ఏదైనా కావచ్చు. దేశాన్ని, ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న హెల్త్ ప్రాబ్లం ఇది. దీనివల్ల కలిగే డ్యామేజ్ కేవలం ఆ వ్యక్తి శరీరానికే కాదు, దేశానికి కూడా అని మీకు తెలుసా? బరువు బాగా తగ్గాలంటున్న ప్రధాని మోదీ. ఊబకాయంతో దేశం నష్టపోతోందని ఆవేదన. ఊబకాయం, స్థూలకాయం, హెవీ వెయిట్, ఒబేసిటీ, పేరేదైనా భారీ సమస్యే. ఒబేసిటీ, ఊబకాయం ఇది దేశానికి, ప్రపంచానికి పెను భారంగా మారిన సమస్య. ఇది హెల్త్ ప్రాబ్లమే కాదు, వెల్త్ ప్రాబ్లం కూడా. ఒక్క ఒబేసిటీ దేశ ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టాన్ని మిగుల్చుతోందని మీకు తెలుసా? అందుకే ప్రధాని మోదీ కూడా ఒబేసిటీ పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఒళ్ళు బాగా తగ్గించాలని దేశాన్ని కోరారు. దీనికోసం వంట నూనె వినియోగాన్ని 10% తగ్గించాలని కూడా సూచించారు. అనేక ఆరోగ్య సమస్యలకు మూలంగా ఉంది ఒబేసిటీ. అందుకే దీనిపై అందరూ దృష్టి పెట్టాలి. ప్రతి 8 మందిలో ఒకరు ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. కొన్ని సంవత్సరాల్లోనే ఈ కేసులు రెట్టింపయ్యాయి. పిల్లల్లో కూడా స్థూలకాయం సమస్య 4 రెట్లు పెరిగింది. దీన్ని బట్టి దేశంలో ఎంతమంది ఒబేసిటీతో బాధపడుతున్నారో అంచనా వేయొచ్చు. ఇక ఆ లెక్కన ప్రపంచవ్యాప్తంగా ఒబేసిటీ, దాని కారణంగా వచ్చే అనారోగ్య సమస్యలు ఎంతగా ఉన్నాయో ఆలోచిస్తే హెవీ వెయిట్ ప్రపంచానికి ఎంత భారమైన ప్రాబ్లమో అర్థమవుతుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం ఈ 50 ఏళ్లలో ఊబకాయుల సంఖ్య 3 రెట్లు పెరిగింది. పిల్లలు, యువతలో ఈ సమస్య 5 రెట్లు పెరిగింది. వచ్చే 10 ఏళ్లలో అంటే 2035 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఊబకాయంతో బాధపడే వారి సంఖ్య 190 కోట్లకు పెరగొచ్చని అంచనా. చిన్నపిల్లల్లో ఈ సమస్య భారీగా పెరిగే అవకాశం ఉంది. దీన్నుంచి బయటపడకపోతే దేశం, ప్రపంచం ఆర్థిక, సామాజిక ఇబ్బందుల్ని ఎదుర్కోక తప్పదు. ఇది చాలా సిల్లీగా అనిపించొచ్చు, కానీ 100కు 100% బరువైన నిజం. భారత్తో పాటు చైనా, అమెరికా ఊబకాయం సమస్యను ఎక్కువగా ఫేస్ చేస్తున్నాయి. చాలా దేశాల్లో దీనివల్ల ఆరోగ్య, ఆర్థిక సమస్యలు రోజురోజుకి పెరుగుతున్నాయి. మన దేశంలో ఈ ఒబేసిటీ వల్ల ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటోంది. పనిచేసే శక్తి సన్నగిల్లుతోంది. దీని ఫలితంగా ఉత్పాదకత బాగా పడిపోతోంది. అది దేశ ఆర్థిక వ్యవస్థ, జీడీపీపై ప్రభావం చూపుతోంది అన్నది నిష్ఠూర నిజం. పరోక్షంగా ఒబేసిటీ కారణంగా ఏటా దేశ జీడీపీలో 1% నుంచి 1.5% వరకు తగ్గుదల కనబడుతోందని కొన్ని ఆర్థిక సర్వేలు తేల్చి చెబుతున్నాయి. దీంతో మన దేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలోనే ఉండిపోవాల్సి వస్తోంది. 18 ఏళ్ల నుంచి 69 ఏళ్ల మధ్య వయసున్న మగవాళ్లలో ఊబకాయులు 22.9% మంది ఉన్నారట. మహిళల్లో 24% మంది ఓవర్ వెయిట్ తో బాధపడుతున్నారు. ఇక 15 నుంచి 49 ఏళ్ల ఏజ్ గ్రూప్ తీసుకుంటే 4% మగవాళ్లు, 6.4% అమ్మాయిలు లేదా ఆడవాళ్లలో ఒబేసిటీ సమస్య తీవ్రంగా ఉంది. 5 ఏళ్లలోపు చిన్నారుల్లో ఒబేసిటీ 3.4%. ఇది ప్రతి 5 ఏళ్లకు క్రమంగా పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణ ప్రాంతాల్లో ఉంటున్న వారిలో స్థూలకాయం రేటు ఎక్కువ. మారుతున్న లైఫ్ స్టైల్, తీసుకుంటున్న ఆహారం, చేస్తున్న పని, ఇవన్నీ కూడా ఒబేసిటీకి కారణాలే. భారతదేశంలో జనాభా వేగంగా పెరుగుతోంది. ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. ఆరోగ్య సమస్యలు కూడా అంతే వేగంగా చుట్టుముడుతున్నాయి. ఒక్క ఒబిసిటీ కారణంగా వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ ఇన్ని కావు. రావాల్సిన రోగాలన్నీ క్యూలో కట్టుకుని మీద పడినట్లే. ఇది చాలా టిపికల్ హెల్త్ ప్రాబ్లం. మరి మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? ఫ్యాట్ నుండి ఫిట్గా ఎలా మారాలి? మన దేశంలో జనాభా వేగంగా పెరుగుతోంది. ఆరోగ్య సమస్యలు కూడా అంతే వేగంగా చుట్టుముడుతున్నాయి. అందులో ఒబేసిటీ కారణంగా వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ ఇన్ని కావు.
ఒక్క ఊబకాయం అనే సమస్య ఉంటే చాలు రావాల్సిన రోగాలన్నీ కట్టకట్టుకుని మీద పడ్డట్లే. ఒబేసిటీ అనేది శరీర ఆకృతికి సంబంధించిందే కాదు, ఇది చాలా టిపికల్ హెల్త్ ప్రాబ్లం. ఆరోగ్యాన్ని దెబ్బతీసే స్థాయిలో శరీరంలో కొవ్వు పేరుకుపోవడం, దీని కారణంగానే మధుమేహం అంటే షుగర్, రక్తపోటు, క్యాన్సర్ లాంటి ఆరోగ్య సమస్యలు క్యూ కడుతున్నాయి. ఈ సమస్యలు వన్స్ అటాక్ అయ్యాయంటే ఇక లైఫ్ లాంగ్ సమస్యలే. ఒకవేళ తగ్గినా ఏదో ఒక సమయంలో తిరగబెడతాయి. మన దేశంలో యువత ఇప్పుడు ఒబేసిటీకి బలైపోతున్నారు. ఒబేసిటీ పాదాల నుంచి తల వరకు బాడీలో ప్రతి పార్ట్ మీద ప్రభావం చూపుతుంది. గుండె, ఊపిరితిత్తులపై అదనపు భారం పడుతుంది. ఆయాసం, శ్వాస సరిగా తీసుకోలేకపోవడం, గురక, రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గుదల, మెదడుకు రక్త ప్రసరణ తగ్గడం, విషయగ్రహణ సామర్థ్యం తగ్గుదల, చురుకుదనం తగ్గడం ఇలాంటి సమస్యలు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఒబేసిటీతో శరీర పరిమాణం పెరుగుతుంది. కణజాలం పెరిగి రక్తనాళాల్లో రక్త ప్రవాహ వేగానికి ఆటంకం ఏర్పడుతుంది. దీంతో హై బీపీ, గుండెపోటు, పక్షవాతం ముప్పు పొంచి ఉంటుంది. ఒబేసిటీతో కణాలు ఇన్సులిన్ కి స్పందించే సామర్థ్యం తగ్గుతుంది. కణాల్లోకి చక్కెర స్థాయిలు సరిగా చేరవు. ఇది షుగర్కు కారణమవుతుంది. జీర్ణాశయంపై ఒత్తిడితో జీర్ణ సమస్యలు, ఛాతీలో మంట, మలబద్ధకం, కుంగుబాటు, అధిక బరువుతో మోకాళ్లపై భారం, మోకాళ్ల నొప్పులు, ఊబకాయుల్లో అధిక కొలెస్ట్రాల్ వల్ల గుండె, రక్తనాళాలు పూడికలు, కాలేయానికి కొవ్వు పట్టి ఫ్యాటీ లివర్ సమస్యలు వస్తాయి. సంతానలేమి, రకరకాల క్యాన్సర్లు, పేగుల్లో బ్యాక్టీరియా, హార్మోన్ల అసమతుల్యత ఏర్పడతాయి. మహిళల్లో నెలసరి సమస్యలు వస్తాయి. శారీరక శ్రమ తగ్గడం, బద్ధకం, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, అల్జీమర్స్ ఇలా చాలానే సమస్యలు చుట్టుముడుతాయి. దేశంలో యువత ఒబేసిటీ బారిన ఎక్కువ పడుతున్నారు. జీవన శైలిలో చెడు ఆహారపు అలవాట్లు, నూనె పదార్థాలు, కొలెస్ట్రాల్ ఎక్కువుండే నాన్ వెజ్, పిజ్జాలు, బర్గర్లు తినడం, బియ్యం, బ్రెడ్, చక్కెరను ఎక్కువగా తీసుకోవడం దీనికి కారణం. పొగ త్రాగడం, మద్యపానం కూడా ఎఫెక్ట్ చూపుతోంది. అందుకే యువత ముందు ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. ప్రతిరోజు వ్యాయామం, యోగా, ధ్యానం చేయడం వల్ల శరీరం మన కంట్రోల్లో ఉంటుంది. బ్యాలెన్స్డ్ డైట్ అంటే మనము 1000 క్యాలరీలు తీసుకున్నా కూడా జాగ్రత్తగా తీసుకోవాలి. ప్రోటీన్ కనీసం 100 గ్రాముల ప్రోటీన్ తినాలండి 70 కిలోల వ్యక్తికి. అలానే 45% పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ ని 40 నుంచి 45% మాత్రమే తీసుకోవాలి. 40 గ్రాముల ఫైబర్ అవసరం రోజు. అలానే చక్కగా నిద్రపోవటం, కనీసం 9 గంటలు, 8 నుంచి 9 గంటలు నిద్రపోవాలండి. రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేస్తే మన కండరాలు గట్టిగా ఉంటాయి. ఈ ఊబకాయంపై పోరులో దేశం గెలవాలని ప్రధాని మోదీ ఫిట్ ఇండియా ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. హెల్దీ ఇండియా కోసం సెలబ్రిటీలతో ప్రచారం చేయిస్తున్నారు. చిరంజీవి, రజనీకాంత్, మోహన్ లాల్ ఇలా పలువురి పేర్లను నామినేట్ చేసి హెల్దీ ఇండియా ఛాలెంజ్ లో భాగస్వామ్యం చేశారు. మమ్ముటి, పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర, కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, గాయని శ్రేయా ఘోషల్, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సతీమణి ఎంపీ సుధామూర్తి ఇలా అన్ని రంగాలకు చెందిన కొందరి పేర్లను మోదీ నామినేట్ చేశారు. సెలబ్రిటీలు కూడా ఈ ఛాలెంజ్ ని స్వీకరించి మరో 10 మందిని నామినేట్ చేస్తున్నారు. ఇలా హెల్దీ ఇండియా మూవ్మెంట్ ఉధృతంగా సాగుతోందిప్పుడు. దీనివల్ల ఎంతో కొంత ఒబేసిటీ నుంచి బయటపడి స్లిమ్ అండ్ ఫిట్ ఇండియా దిశగా అడుగులు పడ్డా అటు దేహం, ఇటు దేశం రెండింటికి మంచిదే. అది వీలైనంత త్వరగా ఫలితాన్నివ్వాలని మనం కూడా ఆశిద్దాం. ఇది వాటి స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి 10 టీవీ.